VS369 ఛానల్ కి స్వాగతం. రాజేష్ నాయుడు కుటుంబానికి అండగా ఉంటాం, కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం అని కన్నీళ్లు పెట్టిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ఈ రోడ్డు ప్రమాదంలో నమ్మకస్తుడిని కోల్పోయాం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిఏగా గత 20 ఏళ్లుగా ఉంటున్న రాజేష్ నాయుడు 39 సంవత్సరాలు సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డ్రైవర్ బ్రహ్మంకు తీవ్ర గాయాలు కాగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బైరెడ్డి పిఏ రాజేష్ నాయుడు, బైరెడ్డి డ్రైవర్ బ్రహ్మంలు సోమవారం మోటార్ బైక్ పై రాజేష్ నాయుడు అమ్మమ్మ అవ్వగారి ఊరు గూడూరు గ్రామంలోని జాతరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి 11:20 సమయంలో కె నాగలాపురం గ్రామంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద మోటార్ బైక్ స్లో చేయడం, అప్పటికే వెనుక లోడుతో కర్నూలు వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి మోటార్ బైక్ ను ఢీకొట్టడం వల్ల ఇద్దరు క్రింద పడడం, బ్రహ్మం ఒకవైపు కింద పడగా రాజేష్ నాయుడు లారీ కింద పడడం వల్ల అక్కడికక్కడికే మృతి చెందారు. సి బెనగల్ మండలం బురాన్ దొడ్డి గ్రామానికి చెందిన రాజేష్ నాయుడు పాత్రికేయుడుగా పనిచేస్తూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నమ్మకస్తుడుగా మారి విలేకరి వృత్తి మానుకొని బైరెడ్డి పిఏగా ఉంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తెలుసుకున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తీవ్ర ఆందోళనకు గురై హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చి మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన రాజేష్ నాయుడు భార్య, ఇద్దరు పిల్లలను హత్తుకొని కన్నీళ్లు పెట్టి మీకు తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మా కుటుంబంతో కలిసి ప్రయాణిస్తూ నాకు చేదోడు వాడోడుగా ఉంటున్న రాజేష్ నాయుడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనలను విడిచి వెళ్లిపోయారన్న వార్త నన్నెంతో కలిచివేసిందని, ఈ లోటు పాటల్లో చెప్పలేనిదని, ఇది నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లే నాన్నకు నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న రాజేష్ నాయుడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనల్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త నన్ను ఎంతో కలిచివేసిందని, ఈ లోటు మాటల్లో చెప్పలేనిదని, ఇది నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లే ఉందని, ఆయన లోటు ఎప్పటికీ భర్తీ కాలేనిదని, దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. మంచి నమ్మకస్తుడిని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి గత 20 ఏళ్లుగా తనకు పిఏగా పనిచేస్తూ తన కుటుంబ సభ్యుల ఒకరిగా మంచిగా అత్యంత నమ్మకంగా రాజేష్ నాయుడు ఉండేవారని, నాయుడు మరణం ఎంతో బాధేస్తుందని, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, వారిని తాము ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాత్రి వేళల్లో బైక్ ప్రయాణం మంచిది కాదని తాను పదే పదే చెప్పేవారమని, తనను తన కుటుంబాన్ని ఈ ప్రమాద సంఘటన తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మృతుడు రాజేష్ నాయుడు సమీప బంధువు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు కూడా ఆసుపత్రి వద్ద నాయుడు పార్థివ దేహానికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వెంట వెళ్లి నివాళులర్పించారు. ఇంకా బతుకున్నాడేమో అనిపిస్తుంది చూస్తుంటే. బాబు